నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు మిస్టర్ అండ్ మిస్ గార్జియస్ ఫైనలిస్ట్‌లు మన దగ్గరున్నారు. సో, వాళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లేంటి? వాళ్ళేం అవ్వాలనుకుంటున్నారు? అండ్ వాళ్ళ జర్నీ ఎలా ఉందో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. అయితే మీరెలా ఉన్నారు? తెలుగు వారే మీరు. అవును. పక్కా తెలంగాణ వాళ్ళు. ఓహ్! ఓకే. ఓకే. సో, చెప్పండి మీ డీటెయిల్స్ మీరెక్కడి నుంచొచ్చారు? నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాదే. ఓకే. స్కూలింగ్, కాలేజింగ్ అంతా మొత్తం హైదరాబాద్ నుంచే కంప్లీట్ చేశాను. ఓకే. అండ్ ప్రాపర్ హైదరాబాద్. ఓకే. సో, అంటే ప్రెజెంట్ జాబ్ చేస్తున్నారా? ఫ్యామిలీ బిజినెస్ ఉంది. ఓకే. ఆహ్, బ్రదర్స్ వచ్చేసి కన్‌స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్‌లో ఉన్నారు. నేను గూడా అదే దారిలో ఎళ్తున్నాననమాట. అదే మేనేజ్ చేస్తూ, చూస్తూ ఓకే. సడెన్‌గా సో, అటు నుంచి ఇటు ఎలా టర్న్ అంటే తీసుకున్నారు? చిన్నప్పటి నుంచి నాకు ప్యాషన్ ఉందనమాట. నేను ఓకే. చాలా మోడలింగ్ షోస్‌లో పార్టిసిపేట్ చేశాను. రన్‌వేస్, పాజెంట్స్ ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉంది. ఓకే. సో, చిన్నప్పటి నుంచి ఉండే. కానీ ఇంట్లో వాళ్ళేంటంటే కొంచెం స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత అన్నారు. సో, సో, ఎలా ఉంది మీ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు ప్రెజెంట్? ప్రెజెంట్ అయితే చాలా బావుంది. ఓకే. ఇంకోటి రీసెంట్‌గా మోంటీ గారు ప్రెజెంట్ చేస్తున్న మిస్టర్ అండ్ మిస్ గార్జియస్‌కి అటెండ్ అయ్యాను. ఫైనలిస్ట్ అయ్యాను అక్కడ. ఇంకా అది గూడా ఒకటి హ్యాపీగా ఉంది. ఓకే. సో, అట్లా జరుగుతూ ఉంది. వెళ్తూ ఉందండి. ఓకే. సో, అంటే మామూలుగా మోడలింగ్ అంటే ఇంట్లో ఎవరు ఒప్పుకోరు కదా! సో, మీ ఇంట్లో ఓకేనా? మా ఇంట్లో ఫుల్ సపోర్ట్ అండి. ఓకే. కాకపోతే మనం జేయాల్సింది మనం జేయాలి. వాళ్ళివ్వాల్సిన సపోర్ట్ మీరు వాళ్ళిస్తారు. చేయాల్సింది అంటే? అంటే నేను వాళ్ళు కెరియర్‌ని ఎక్కడ స్పాయిల్ చేసుకోవద్దు అని జెప్పేసి వాళ్ళు ఓకే. అదే ఒక దారిలోకొచ్చిన తర్వాత మీరేది జేసుకున్నా ప్రాబ్లమ్ లేదు సో, అన్నట్టు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మోడలింగ్‌లోకొచ్చారు. తర్వాత స్టెప్ ఏముంటదంటే కామన్‌గా ఇండస్ట్రీ ఉంటది కదా! హ్మ్. సో, ఈ సైడ్ రావాలనుకుంటున్నారా? డెఫినెట్‌గా అండి. అది ఓకే. డెఫినెట్‌గా అది గూడా ఒక ఉంది. ఇప్పుడు అది గూడా మోంటీ వాళ్ళు ఆ డ్రీమ్ గూడా ఫుల్‌ఫిల్ కాబోతుందనుకుంటున్నాను. ఓకే. సో, మూవీకి గూడా ఆడిషన్స్ ఇచ్చారు. స్క్రీన్ టెస్ట్‌లన్నీ చేస్తారు రీసెంట్‌గానే. సో, దాంట్లో గూడా మేబీ లక్ ఓకే. ఉంటే ఎంటర్ అవుతామేమో అనుకుంటున్నా. ఓకే. ఓకే. సో, అంటే ఇప్పుడు ఇది కాకుండా వేరే మూవీస్‌కి కూడా ఏమైనా ట్రై చేస్తున్నారా? యాక్చువల్‌గా ఇంతకుముందు 'క్లాక్' అనే వెబ్ సీరీస్‌లో యాక్ట్ చేశాను. ఓహ్! ఆల్రెడీ ఆ! ఎక్స్‌పీరియన్స్ ఉంది ఆ! మీకు. ఓకే. అండ్ మోడలింగ్‌లో కూడా నేను మిస్టర్ అండ్ మిస్ బాలీవుడ్‌లో ఫస్ట్ రన్నర్ అప్‌గా వచ్చాననమాట ఓకే. ఢిల్లీ నుంచి. సో, లాక్మీకి గూడా మోడల్‌గా వర్క్ చేస్తున్నాను. ఓకే. అండ్ పెయిడ్ మోడల్‌గా గూడా వర్క్ చేస్తున్నాను. కొన్ని ప్రొడక్ట్స్‌కి గూడా చేస్తున్నాను ఇప్పుడు ప్రెజెంట్ అయితే. సో, అంటే మోడలింగ్ అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్తారు కదా! మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదా మీరు? కెరియర్ స్టార్టింగ్‌లో ఉంటాయి. ఉంటాయా? అంటే ఏ కొంచెం కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి? అంటే మనం నేర్చుకోవడానికి కానీ, ఎక్కడికెళ్ళినా కొంచెం ఇప్పుడు కన్సల్టెన్సీ త్రూస్ వెళ్ళామంటే, ఏజెన్సీ త్రూస్ వెళ్ళామంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు కొంతమంది జెన్యూన్‌గా ఉంటారు. కొంతమంది జెన్యూన్‌గా ఉండరు. సో, వాళ్ళు ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు, పే చేయించుకుంటారు, మనల్ని తిప్పుతూ ఉంటారు, సతాయిస్తూ ఉంటారు. ఓకే. ఇంకా అదే అమ్మాయిలైతే కొంచెం బావుంటే మీకు తెలియనిదేముండదు ఓకే. కదా! సో, కమిట్మెంట్స్ అట్లా. అట్లాంటివుంటాయి. సో, అవన్నీ ఉంటాయి. ఎవరికైనా ఉంటాయండి. కాకపోతే ఏంటి మన ఫోకస్ అది కాబట్టి మనం దాన్ని పట్టుకొని ఇంకా దాంట్లో మనం వెళ్ళిపోవాలి అని జెప్పి వెళ్ళడమే. యాహ్! ఇప్పుడు మీ ఫ్యూచర్‌లో ఏమైనా ఒక మంచి రోల్ చేయాలి అని ఒకటి ఉంటది కదా! సో, అలాంటి రోల్ ఏంటి? రోల్స్ అని పర్టిక్యులర్‌గా ఏం లేదు. ఏదైనా మంచి రోలొస్తే సపోర్టింగ్ రోల్స్ కానీ, ఫ్రెండ్ రోల్స్ కానీ యాక్చువల్‌గా నాకైతే 'కేరింత' మూవీలో ఓకే. తేజస్వినితో యాక్ట్ చేస్తున్నాడు కదా! హీరో ఆ రోల్ చేయాలని ఉండే. ఓకే. సో, అట్లా ఫ్రెండ్ ఎందుకు రోల్స్ సపోర్టివ్ రోల్స్ అట్లాంటివి. ఎందుకు వై నాట్ హీరో? హీరో అంటే చాలా మంది అయిపోయారండి హీరోస్ ఈ మధ్యలో. అందుకని సపోర్టింగ్ రోల్సే అంటే ఇప్పుడు బెస్ట్ కొత్తగా వచ్చిన అనుకుంటున్నాను. హీరోస్ చాలా మంది ఉన్నారు. మీరు రావద్దని చెప్తారా? అట్లేం లేదు. ఓకే. కానీ క్యా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కి ఏదైనా క్యారెక్టర్ చేయగలిగి ఉండాలి గాబట్టి, సో, పర్టిక్యులర్ హీరో అని లేదు. మేబీ వస్తే అది గూడా జేస్తాను. ఓకే. ఇంకొక డౌట్. మోడల్ అవ్వాలి అంటే ఇంత ఫిజిక్ ఉండాలి, ఇంత వెయిట్ ఉండాలి అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా! మీకు అక్కడ గూడా ఉంటాయా? ఇంత వెయిటే ఉండాలి, ఇంత హైట్ ఉండాలని చెప్పేసి? అలా ఏం లేదు. ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు అలా ఏం లేదు. ఎవరైనా కావచ్చు. కాకపోతే ఏంటంటే మేజర్‌గా హైట్, పర్సనాలిటీ అయితే డెఫినెట్‌గా ఉండాలి. అది ఓకే. ప్రొఫెషనల్ మోడల్స్‌లో కూడా కేటగరీస్ ఉంటాయి. సో, ఓకే. ఆ కేటగరీస్ వైస్‌గా ఇప్పుడు పెయిడ్ మోడల్స్ ఉంటారు. అండ్ రన్‌వే మోడల్స్ ఉంటారు. పాజెంట్ మోడల్స్ ఉంటారు. సో, అలా మోడల్స్‌లో కేటగరీస్ ఉంటాయి. సో, దాన్ని బట్టి మనం దేనికి సూటబుల్ అనేది దాన్ని
సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటారు. చేసుకొని వెళ్ళిపోవడమే. ఓకే. సో, దాంట్లో ఏంటంటే హైట్ మ్యాండేటరీ ఉంటది. వెయిట్ మ్యాండేటరీ ఉంటది. లుకింగ్ పరంగా గూడా ఉంటది. ఓకే. సో, అవన్నీ చూసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. సో అంటే మీరిప్పుడేమైనా డైట్‌లో ఉన్నారా? డైట్ కంపల్సరీ ఉంటదా? ఆ డైట్ అనేది మెయింటైన్ చేయాలి. లేకపోతే స్టమక్, పొట్టలు అలాంటివి వస్తే కష్టం గదండీ! మోడల్ ఓకే. కాలేరు. సో, ఓకే. డెఫినెట్‌గా ఫిట్‌గా ఉండాలి. మోడలింగ్ అంటేనే ఫిట్‌నెస్ డెఫినెట్‌గా మెయింటైన్ చేయాలి. డైట్ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయాలి. సో, అది మాత్రం మ్యాండేటరీ. ఓకే. ఇంకొకటి లాంగ్వేజెస్ కూడా కంపల్సరీ రావాలి అని ఇంగ్లీష్ అండ్ హిందీ కంపల్సరీ రావాలి అని నేను విన్నాను. ఇది నిజమేనా? యాక్చువల్లీ అలాంటిదేముండదు. కానీ మనం ఇక్కడే ఓన్లీ మన తెలుగు స్టేట్స్‌లలో గాకుండా వేరే స్టేట్స్‌లో గూడా జేస్తాం గదా! సో, నేషనల్ వైస్‌గా, ఇంటర్నేషనల్ వైస్‌గా చేసినప్పుడు వచ్చి ఉంటే కొంచెం మనకే బెనిఫిట్ అవుతది. యూజ్ ఓకే. అవుతది. సో, అక్కడ వాళ్ళు తెలుగులో అడగలేరు గదా! మనము ఓకే. కొంచెం వచ్చి ఉంటే నాలెడ్జ్ పరంగా బావుంటది. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా నేను చూసిన మిస్ ఇండియా వీటికైతే ఎండింగ్‌లో ఒక క్వెషన్ అడుగుతారు. వాళ్ళు చెప్పిన ఆన్సర్‌ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా! మీకు కూడా ఇక్కడ ఇలానే ఉంటదా? ఉంటది. ఉంటాయి. క్వెషన్ అండ్ ఆన్సర్ రౌండ్స్ ఉంటాయి. అది పాజెంట్స్‌లో ఉంటాయి. ఓకే. సో, డెఫినిట్‌గా క్వెషన్ అండ్ ఆన్సర్ రౌండ్స్ ఉంటాయి. దాన్ని మళ్ళీ టాలెంట్ రౌండ్స్ ఉంటాయి. అన్నీ ఓవరాల్ కాలిక్యులేట్ చేసిన తర్వాతే ఓకే. విన్నర్ ఎవరు మీకలా ఏమైనా అన్నది క్వెషన్ ఇచ్చారా వాళ్ళు? ఇచ్చారు. ఏం వై క్వెషన్ ఇచ్చారు? వై యూ వాంట్ టు విన్ దిస్ షో అని ఇచ్చారు. సో, ఓకే. నేనేంటంటే ఐ యామ్ ద బెస్ట్ పార్టిసిపెంట్ అని చెప్పాననమాట. సో, ఓకే. అందరికంటే బెస్ట్‌గా నేనే పెర్ఫార్మ్ చేస్తున్నానని నా ఫీలింగ్ అది నేను అనుకుంటున్నాను అని. సో, ఓకే. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనం లాస్ కావద్దు కదా! అని చెప్పేసి ఓకే. అప్పుడు అంటే వాళ్ళ జడ్జ్‌మెంట్ వెంటనే చెప్పేస్తారా? లేకపోతే ఆ! వెన్ రౌండ్స్ ఉంటాయి. రౌండ్‌కి మొత్తం కాలిక్యులేట్ చేసి ఫైనల్ రౌండ్‌లో చెప్తారు. సో, ఇప్పుడు ఇంకా మీది ప్రాసెస్‌లో ఉంది కదా! మళ్ళీ పార్ట్ 2 నెక్స్ట్ ఉంది. ఎప్పుడుంటుంది? మేబీ ఫిబ్రవరిలో ఉంటుంది. ఓకే. మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎవరున్నారో వాళ్ళే ఉంటారా? లేకపోతే అవును. ఇంకా యాడ్ అవుతారా? యాడ్ అవ్వరు. ఓకే. ఉంటారు. దాంట్లో నుంచి టాప్ 15లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు తీసుకుంటారండి. ప్రెజెంట్ ఎంతమందున్నారు? ప్రెజెంట్ ఓహ్, 20, 30 నంబర్స్ ఓకే. ఉన్నారు. దాంట్లో నుంచి అందులో హాఫ్ ఆ! తీసేస్తారు. హ్మ్. మళ్ళా తర్వాత రౌండ్‌లో అలా హ్మ్. తీసుకుంటూ ఆ! వెళ్తారు. హ్మ్. ఓకే. 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 ఫైనల్‌గా టాప్ 10 ఆర్ టాప్ 5 ఉంటారు. ఓకే. ఓకే. దాంట్లో నుంచి విన్నర్‌ని ఆహ్, వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. ఎవరైతే ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారో వాళ్ళు. సో, ఫైనల్‌గా మన ఆడియన్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆహ్, ఆడియన్స్‌కి అందరూ ఎవరైతే న్యూ కమర్స్ ఉన్నారో, రావాలనుకుంటున్న వాళ్ళున్నారో డెఫినెట్‌గా చాలా గ్రోత్ అనేదుంది. సో, డెఫినెట్‌గా వాళ్ళ టాలెంట్ ఉన్నవాళ్ళు మంచిగా చే దీని మీద ప్యాషన్ ఉన్నవాళ్ళు డెఫినెట్‌గా రావచ్చు. అండ్ అలానే కొన్ని అలాంటి ఏజెన్సీస్ కాకుండా మాంటీ ప్రొడక్షన్స్ లాంటి ఏజెన్సీస్ కూడా ఉన్నాయి సపోర్ట్ చేసే వాళ్ళకి. సో, మంచిది ఇది ఏ ప్రొడక్షన్స్, ఏ ఏజెన్సీస్ మంచివని ఎంచుకొని వస్తే అందరికి బావుంటది. బ్రైట్ ఫ్యూచర్ ఉంటది అని. ఓకే. ఇంకొక డౌట్ చాలా మందికి ఇందులో మనీ ఎర్న్ చేసుకోవచ్చా అని కూడా డౌట్ ఉంటుంది కదా! హ్మ్. చేసుకోవచ్చా అండి మనీ అది? చేసుకోవచ్చండి. కానీ కాకపోతే స్టార్టింగ్ స్టేజెస్‌లో ఉండదు. కొంచెం ఓకే. ఎక్స్‌పీరియన్స్‌డ్ అయిన తర్వాత ఓకే. చేసుకోవచ్చు. ఓకే. సరే. థాంక్ యూ సార్. థాంక్ యూ.